ఫ్రెండ్స్, పెట్రోల్ ప్రైస్ ఒక 5 రూపీస్ పెరిగితే మనకేంటి అని అనిపిస్తుందా? అది రాంగ్. కానీ నిజమేంటో తెలుసా? ఒక కామన్ మ్యాన్లా థింక్ చేసి చూడండి. పెట్రోల్ రేట్ పెరిగితే ఆయిల్ మాత్రమే కాదు, మన డైలీ లైఫ్లో మొత్తం కాస్ట్ పెరుగుద్ది. అది ఎలా అనేది చూద్దామా? ఈరోజు మన పెట్రోల్ ధరలు పెరిగితే ఇండియాలో ఉన్న కామన్ పీపుల్ లైఫ్ ఎలా ఇంపాక్ట్ అవుతుందో ఈజీగా డీటెయిల్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, పెట్రోల్ ప్రైజెస్ ఎందుకు ఇంపార్టెంట్? మన డైలీ లైఫ్లో ఆల్మోస్ట్ అన్ని పెట్రోల్ లేక డీజిల్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. లైక్ బస్సెస్, లారీస్, డెలివరీ వెహికల్స్, ఆటోస్, బైక్స్ అండ్ కార్స్ అన్ని ఫ్యూయల్ మీదే నడుస్తాయి. కాబట్టి పెట్రోల్ రేట్ పెరిగితే దానికి ఎఫెక్ట్ డైరెక్ట్గా మన పాకెట్ మీద పడుతుంది. చాలామంది అనుకుంటారు నా దగ్గర బైక్ లేదు, పెట్రోల్ రేట్ పెరిగితే నాకేంటి ప్రాబ్లం అని. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే పెట్రోల్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే ఇండైరెక్ట్గా అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, పెట్రోల్ పెరిగితే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎలా పెరుగుతాయి? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక లారీ హైదరాబాద్ నుంచి విజయవాడ వెజిటేబుల్స్ తీసుకురావడానికి వెళ్ళింది అనుకుందాం. అయితే ఆ లారీ పెట్రోల్ మీద కానీ డీజిల్ మీద కానీ నడుస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ పెట్రోల్ ధరలు కానీ డీజిల్ ధరలు కానీ పెరిగితే లారీ ఓనర్స్కి ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి. అప్పుడు వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెంచుతారు. ఆ ఎక్స్ట్రా ఛార్జెస్ ఫైనల్గా ఎవరు పే చేస్తారు? కామన్ పీపులా? అందుకే పెట్రోల్ రేట్లు, మిల్క్ రేట్స్, గ్రాసరీస్ అన్నీ మెల్లగా పెరగడం స్టార్ట్ అవుతాయి. డెలివరీ ఛార్జెస్ కూడా పెరుగుతాయి. స్విగ్గీ, జొమాటో, అమెజాన్, మింత్రా లాంటి కొరియర్ సర్వీసెస్ కూడా పెరుగుతాయి. అందరూ ఫ్యూయల్ సర్వే ఛార్జెస్ని యాడ్ చేస్తారు. థర్డ్ పాయింట్, మిడిల్ క్లాస్ వాళ్ళకి పెయిన్ ఎక్కువ. ఎందుకన్నా తెలుసా? పెట్రోల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల బిగ్గెస్ట్ ప్రెజర్ ఎవరి మీద పడుతుంది? ఆబ్వియస్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మీదే పడుతుంది. ఆఫీస్కి డైలీ బైక్స్ మీద వెళ్ళిన పర్సన్కి మంత్లీ పెట్రోల్ బిల్ ఛార్జెస్ కూడా పెరుగుతాయి. ఆల్రెడీ హౌస్ రెంట్, స్కూల్ ఫీజెస్, బస్ ఫీజెస్, కరెంట్ బిల్స్, ఈఎంఐస్ అంటూ చాలానే ఉంటాయి. ఈ అన్నిటికీ తోడు ఇప్పుడు పెట్రోల్ ఛార్జెస్ కూడా వస్తాయి. దీనికి పెట్రోల్ రేట్ కూడా యాడ్ అయ్యి సేవింగ్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అవుతాయి. చాలా ఫ్యామిలీస్ అన్నెసెసరీ ట్రిప్స్ని అవాయిడ్ చేస్తారు, చెయ్యాలి కూడా. దీనివల్ల కొంతమంది బైక్స్ వాడడం తగ్గిస్తారు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ యూజ్ చేస్తారు, లైక్ ట్రైన్, బస్సెస్, మెట్రో లాంటివి. చిరు వ్యాపారస్తులకి ఎలా ఇబ్బంది అవుద్దో చూద్దాం. మెయిన్గా స్మాల్ బిజినెసెస్ కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఎగ్జాంపుల్గా తీసుకుని ఉంటే కూరగాయ వ్యాపారస్తులకి, మిల్క్ డెలివరీ చేసేవాళ్ళకి, ఆటో డ్రైవర్స్కి, క్యాబ్ డ్రైవర్స్కి, ఫుడ్ డెలివరీ చేసేవాళ్ళు లైక్ స్విగ్గీ, జొమాటో వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా డైలీ నీడ్స్ ఫ్యూయల్ అనేది చాలా ఇంపార్టెంట్. పెట్రోల్ రేట్ పెరిగితే వాళ్ళకి ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ తగ్గిపోతాయి. ఎందుకనంటే వాళ్ళకి కావాల్సిన మెయిన్ ట్రాన్స్పోర్ట్. కానీ కస్టమర్కి ప్రైస్ పెంచితే కస్టమర్ కంప్లైంట్ చేస్తారు. కాబట్టి చాలామంది ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతారు. అసలు ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి? న్యూస్లో మనం చాలాసార్లు చూసాము, విన్నాము. అసలు ఇన్ఫ్లమేషన్ పెరగడం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే డైలీ యూజెస్ ఐటమ్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇన్ఫ్లమేషన్, పెట్రోల్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇన్ఫ్లమేషన్ ఫాస్ట్గా పెరుగుద్ది. ఎందుకు ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుద్ది? ఆల్మోస్ట్ అన్ని ప్రొడక్ట్స్ రేట్లు ఇంక్రీజ్ అవుతాయి. వెజిటేబుల్స్, రైస్, మిల్క్, ఆన్లైన్ డెలివరీస్, కన్స్ట్రక్షన్ మెటీరియల్, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. ఇవన్నీ పెరిగితే ఆటోమేటిక్గా ఇన్ఫ్లమేషన్ కూడా పెరుగుద్ది కదా. పెట్రోల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతే ఫ్యూచర్లో ఏం జరగచ్చు? ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారో చూద్దాం. ఫ్యూచర్లో పెట్రోల్ ప్రైజెస్ పెరిగితే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువ పర్చేస్ జరుగుతుంది. పీపుల్ స్లోగా ఈవీ బైక్స్, స్కూటీస్, కార్స్ వైపుకి మూవ్ అవ్వచ్చు. సోలార్ ఎనర్జీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ అనేది పెరుగుతుంది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్స్లో పెట్రోల్ రేట్ పెరగడం వల్ల కామన్ పీపుల్కి పెద్ద బర్డెన్ అవ్వచ్చు, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి. అలాగే ఫ్యూచర్లో అందరూ ఈవీ వైపుకి మూవ్ అవ్వచ్చు. కానీ ఎవరైతే రీసెంట్గా పెట్రోల్ వెహికల్స్ కొన్నారో వాళ్ళకు ఒక ఆర్సీ అనేది నెక్స్ట్ 15 years ఉంటుంది. సో వాళ్ళు ఆబ్వియస్లీ కూడా పెట్రోల్ మీద డిపెండ్ అవ్వ ఉండాల్సి ఉంటుంది. అసలు ఎందుకు ఇండియా ఫారెన్ కంట్రీస్ నుంచి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది? ఈ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, ఇండియాకి చాలా ఎక్కువ పెట్రోల్ అండ్ డీజిల్ అవసరం ఉంది. కానీ మన కంట్రీలో దొరికే క్రూడ్ ఆయిల్ సరిపోదు. అందుకే ఇండియా సౌదీ, రష్యా, యూఏఈ, ఇరాన్ ఇలాంటి కంట్రీస్ నుంచి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేస్తుంది. షిప్స్ ద్వారా ల్యాక్స్ ఆఫ్ ఆయిల్ని ఇండియాకి వస్తాయి. తర్వాత ఆ క్రూడ్ ఆయిల్ని రిఫైనర్స్లో ప్రాసెస్ చేసి పెట్రోల్ అండ్ డీజిల్గా మారుస్తారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేట్ పెరిగితే ఇండియాలో పెట్రోల్ రేట్ కూడా పెరగడం స్టార్ట్ అవుతుంది. డాలర్ వాల్యూ పెరిగితే కూడా ఇండియాలో ప్రైస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకనంటే ఎవ్రీ ట్రాన్సాక్షన్ అనేది డాలర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దట్
ఎప్పుడైతే డాలర్ వాల్యూ పెరుగుద్దో మన రూపీ వాల్యూ పడుతుంది. ఫైనల్గా నేను ఏం చెప్పాలనుకున్నానంటే పెట్రోల్ రేట్ పెరిగితే ఆయిల్ మాత్రమే కాదు, మన డైలీ ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతాయి. ట్రాన్స్పోర్ట్ నుంచి వెజిటేబుల్స్ వరకు, మిడిల్ క్లాస్ సేవింగ్స్ నుంచి స్మాల్ బిజినెసెస్ వరకు ప్రతి ఒక్కరికి డైరెక్ట్లీ ఇండైరెక్ట్గా ఇంపాక్ట్ అవుతారు. మీరు కూడా పెట్రోల్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.